Hi students, welcome to ACE Online Digital Classes. I am Lankeshwara, Science and Technology faculty. So ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో లేటెస్ట్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. రైట్, సో ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ డిస్కస్ చేసేటువంటి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. ఓకే, ఈ దివాళీలో యూజ్ చేసేటువంటి క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాకర్స్లో ఎలాంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దాని నుంచి డిఫరెంట్ కలర్స్, రెడ్ అనేటువంటిది, బ్లూ, గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్ అనేటువంటిది ఎమిట్ అవుతూ ఉంటాయి. ఆ కలర్స్ రావడం కోసం వాటిలో యాడ్ చేసేటువంటి ఆ మెటాలిక్ కాన్స్టిట్యూయెంట్స్ అనేటువంటివి ఏంటి? ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్డిఎక్స్ ఇలాంటి ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ని సో డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఓకే, సో వాటికి ఉన్నటువంటి ఆ కామన్ నేమ్స్ అనేటువంటిది ఏంటి? సో ఎందుకనంటే ఈ ఆర్డిఎక్స్కి ఉన్నటువంటి కామన్ నేమ్, మన ఇండియాలో ఆర్డిఎక్స్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది ప్రీవియస్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ లాంటి సివిల్స్లో కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 2020లో ఈ లెబనాన్ బీరూట్లో జరిగినటువంటి ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అమ్మోనియం నైట్రేటెడ్కి రిలేటెడ్ వన్గా చెప్తాం. అమ్మోనియం నైట్రేట్ బిలో 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది ఎక్స్ప్లోజివ్ కెమికల్ కాంపౌండ్ లాగా యాక్ట్ చేయదు. బట్ అబౌవ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నట్లయితే సో అది ఒక ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ లాగా యాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఈ అమ్మోనియం నైట్రేట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటనేవి, నెక్స్ట్ జిలటిన్ స్టిక్స్ అనేటువంటిది అమ్మోనాల్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి పర్సన్ని తీసుకున్నట్లయితే ఈ నోబెల్ ప్రైజ్కి యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన అనేది చెప్తాం. అయితే ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఏంటి అంటే డైనమైట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాము. ఆ డైనమైట్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరోటెక్నిక్స్. పైరో అంటే నథింగ్ బట్ ద సబ్జెక్ట్ స్టడీ అబౌట్ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పైరోటెక్నిక్స్. ఓకే, సో ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేయటాన్ని ఏమంటారు అంటే పైరోటెక్నిక్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. పైరోటెక్నిక్స్. ఓకే, అయితే ఈ పైరోటెక్నిక్స్ అనేటువంటి దాన్ని అసలు వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ కంట్రీస్ ఏంటవి అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియా అనేటువంటిది, సెకండ్ వన్ చైనా అనేటువంటిది తీసుకుంటాం. చైనా. ఓకే, రైట్. అయితే ఈ క్రాకర్స్లో ఎలాంటి కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు? ఎస్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్రాకర్స్లో మేజర్గా యూజ్ చేసేటువంటి ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, క్రాకర్స్లో మేజర్గా యూజ్ చేసేటువంటి ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ సల్ఫర్, పాస్పరస్ అనేటువంటి నాన్ మెటల్స్ని యూజ్ చేస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం మోస్ట్లీ ఇదిగోండి పొటాషియం నైట్రేట్, దీన్నే ఇండియన్ సాల్ట్ పీటర్ అని కూడా చెప్తాం. సో పొటాషియం నైట్రేట్తో పాటు అడిషనల్గా ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఈ చార్కోల్, సల్ఫర్ ఇలాంటి డెరివేటివ్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ క్రాకర్స్ మనం దీవాళీకి యూజ్ చేసేటువంటి క్రాకర్స్లో మోస్ట్లీ శివకాశిలో ప్రిపేర్ చేసినటువంటివి కావచ్చు, లేదంటే చైనా క్రాకర్స్ అనేటువంటిది కూడా ఇండియాలో ప్రీవియస్ ఇయర్స్లో మనం మెన్షన్ చేసినట్లయితే ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇంతకీ అసలు చైనా క్రాకర్స్లో ఏముంటాయి, మన ఇండియా క్రాకర్స్లో ఎలాంటి కెమికల్స్ని వాడతారు? సో చైనా క్రాకర్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, అవి చేతిలోనే పేలిపోతాయి అనమాట. ఎందుకనంటే చైనా వాళ్ళు వాటిలో చాలా చీప్ కెమికల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్లో మేజర్ వన్ పొటాషియం క్లోరేట్ అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. ఓకే, పొటాషియం క్లోరేట్ అనేటువంటి ఒక కెమికల్ని, ఒక అన్స్టేబుల్ కెమికల్ అనేటువంటి దాన్ని, హైలీ అన్స్టేబుల్ కెమికల్ని యూజ్ చేస్తారనమాట. పొటాషియం క్లోరేట్ ఏంటి, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది హైలీ అన్స్టేబుల్ అంటున్నాం. అంటే దీనికి ఫైర్ అనేది, అంటే ఈ మంట అనేది తగిలిన వెంటనే ఆటోమేటిక్గా సో ఇది అన్స్టేబుల్ కాబట్టి ఈజీగా ఎక్స్ప్లోడ్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, అందుకనే చైనా క్రాకర్స్ అనేది మన చేతిలోనే పేలిపోవటం. రైట్, సో ఇలాంటి వాటిని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. వాటిలో యూజ్ చేసేటువంటి ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్. సో నెక్స్ట్ ఈ స్కిన్, ఇలాంటి వాటికి స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి రైజ్ అవటం. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నట్లయితే టాక్సిక్ గ్యాసెస్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం అనేటువంటిది జరుగుతుంది. వాటిలో యూజ్ చేసేటువంటి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడతారు. పొటాషియం క్లోరేట్ అనేటువంటి డెరివేటివ్ని, హైలీ అన్స్టేబుల్ డెరివేటివ్స్ని వాటి యూజ్ చేస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో కనుక తీసుకున్నట్లయితే శివకాశి ఇలాంటి వాటిలో స్టాండర్డ్గా తయారు చేసేటువంటి ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు ఏం వాడతారు చూడండి. చిలియన్ సాల్ట్ పీటర్ అంటాం. దాన్నే సోడియం నైట్రేట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సోడియం నైట్రేట్
సోడియం నైట్రేట్. ఓకే, NaNO3 సోడియం నైట్రేట్. దీన్ని ఏమంటారండి? సో చిలియన్ సాల్ట్ పీటర్, చిలియన్ సాల్ట్ పీటర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో ఈ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ అనేటువంటిది అప్రోప్రియేట్ అమౌంట్లో వాడతారనమాట. సేఫ్టీ స్టాండర్డ్స్ అనేటువంటిది మన ఇండియన్ క్రాకర్స్లో చాలా చాలా ఎక్సెస్గా ఉంటాయి అనేది చెప్తాం. ఓకే, అందుకనే చూడండి ఒక్కొక్కసారి అంటే ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీరు చైనా క్రాకర్స్ తీసుకుంటే అవి చేతిలోనే పేలిపోతాయి. కానీ మన ఇండియన్ క్రాకర్స్ అనేది అలా వేసినా కానీ ఒక్కొక్కసారి పేలవన్నమాట. ఎందుకని? సేఫ్టీ మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అనేది చెప్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకొక కెమికల్ కాన్స్టిట్యూయెంట్ వచ్చేసరికి దీనిలో యూజ్ చేసేటువంటిది పొటాషియం నైట్రేట్ అనే డెరివేటివ్ని వాడతారు. పొటాషియం నైట్రేట్. ఓకే, పొటాషియం నైట్రేట్ అనేటువంటి డెరివేటివ్స్ని యూజ్ చేస్తారు. పొటాషియం నైట్రేట్. ఓకే, సో దీన్నే ఏమంటారు అంటే ఇండియన్ సాల్ట్ పీటర్, ఇండియన్ సాల్ట్ పీటర్గా కన్సిడర్ చేస్తాం. ఇండియన్ సాల్ట్ పీటర్. ఓకే రైట్. సో ఈ ఇండియన్ సాల్ట్ పీటర్కి ఇంకొక 2 కెమికల్స్ కనుక యాడ్ చేసాం అనుకోండి, ఆ కెమికల్ కాంపోజిషన్ని దేనిలో వాడతారంటే ఇదిగోండి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ గన్లో యూజ్ చేసేటువంటి పౌడర్గా చెప్తాం. దాన్నే గన్ పౌడర్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ ద మేజర్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ గన్ పౌడర్ అని అడిగారు అనుకోండి, గన్ పౌడర్లో యూజ్ చేసేటువంటి ఆ మేజర్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటవి? పొటాషియం నైట్రేట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. దీంతో పాటుగా అడిషనల్గా ఏం వాడతారు అంటే సో కార్బన్ అనేటువంటిది అరౌండ్ 15% కార్బన్ అనేది యూజ్ చేస్తారు. పొటాషియం నైట్రేట్ ఏమో 75% వాడితే ఇదంతా కూడా గన్ పౌడర్లో ఉన్నటువంటి కాంపోజిషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి అడిషనల్గా సల్ఫర్ అనేటువంటిది కూడా యూజ్ చేస్తారు. ఎంత అంటే 10%. ఓకే, సో 10% సల్ఫర్ ఈ టైప్ ఆఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని ఈ గన్ ఇలాంటి అంటే గన్ పౌడర్గా యూజ్ చేయడం అనేది జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాపర్తో చేస్తారు. కాపర్ ఇలాంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా రైట్. సో ఫైనల్ కంక్లూజన్, మన ఇండియన్ క్రాకర్స్లో సోడియం నైట్రేట్ నెక్స్ట్ పొటాషియం నైట్రేట్ అనేటువంటి డెరివేటివ్స్ని వాడతారు. సోడియం నైట్రేట్ని చిలియన్ సాల్ట్ పీటర్ అంటాం. అదే పొటాషియం నైట్రేట్ అనేది కన్సిడర్ చేస్తే దాన్ని ఇండియన్ సాల్ట్ పీటర్గా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, గన్ పౌడర్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ పొటాషియం నైట్రేట్, చార్కోల్, నెక్స్ట్ సల్ఫర్ అనేటువంటి వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో అయితే మన ఇండియన్ క్రాకర్స్ అనేటువంటిది యూజ్ చేస్తున్నప్పుడు సో వాటి నుంచి మల్టిపుల్ కలర్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే, మన ఇండియన్ క్రాకర్స్ కదా, మోస్ట్లీ క్రాకర్స్ నుంచి మల్టిపుల్ కలర్స్ అనేది వస్తాయి. అయితే వాటిలో రెడ్ అనేటువంటిది కలర్ రావడానికి మేజర్ రెస్పాన్సిబుల్ వన్ ఏది? ఎక్కువగా రెడ్ ఇలాంటి వాటి మీద బిట్స్ అనేది రైస్ చేస్తారనమాట. సో విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ ఫైర్ వర్క్ అంటాడు. ఓకేనా, విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ ఫైర్ వర్క్. ఓకే, అలా అంటే దానికి ఆన్సర్ అనేది ఏమని తీసుకుంటాం? స్ట్రాన్షియం. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో స్ట్రాన్షియం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ ఫైర్ వర్క్. సో రేపు మీరు ఈ క్రాకర్స్ ఇలాంటివి శివకాశి లేదంటే స్టాండ్ ఇలాంటి వాటిని పర్చేజ్ చేసిందారు చూడండి. సో వాటి మీద లేబుల్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్ట్రాన్షియం లేదంటే కాపర్ ఇలాంటి డెరివేటివ్స్, స్ట్రాన్షియం ఆక్సైడ్ అని కాపర్ ఆక్సైడ్ అని ఇలాంటి డెరివేటివ్స్ అనేది వాటి మీద మనకి మెన్షన్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ బేరియం అనేది కనుక యూజ్ చేస్తే ఓకే, ఈ అమ్మోనియం నైట్రేట్ ఇలాంటి డెరివేటివ్స్కి బేరియం అనేది యాడ్ చేస్తే సో దాని నుంచి కలర్ అనేది ఎలా వస్తుంది? గ్రీన్ కలర్ అనేటువంటిది వస్తుంది. గ్రీన్ కలర్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ లిథియం ఇలాంటి వాటిని తీసుకుంటే లిథియం, సోడియం, సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. కాల్షియం ఓన్లీ ఇదిగోండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కాపర్, నెక్స్ట్ బేరియం, నెక్స్ట్ స్ట్రాన్షియం అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. అఫ్ కోర్స్ లిథియం అనేటువంటిది క్యారమిన్ రెడ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, లేదంటే క్రిమ్సన్ రెడ్ అనేది. సోడియం అనేది తీసుకున్నట్లయితే లైలాక్ అని చెప్తాం. నెక్స్ట్ అదే ఈ కాల్షియం అనేటువంటిది కన్సిడర్ చేస్తే బ్రిక్ రెడ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, బ్రిక్ రెడ్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ కాపర్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఏంటంటే ఇది బ్లూ కలర్ అనేటువంటి వాటిని ఎమిట్ చేస్తుంది. కాపర్ ఇలాంటి డెరివేటివ్స్ని యాడ్ చేస్తే ఓకే, ఈ స్లైడ్లో మనకు కావాల్సింది స్ట్రాన్షియం, బేరియం, ఎట్ ద సేమ్ టైం కాపర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ అయితే ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ అంటే కెమికల్ క్రాకర్స్లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్. ఇవి కాకుండా రిమైనింగ్ ఏమున్నాయి అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాటిలో మేజర్ వన్ ఆర్డిఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి కండక్ట్ చేసేవే కాదు, నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో కూడా సో వీటిని మేజర్గా కన్సిడర్ చేస్తాం. ఆర్డిఎక్స్ అంటే అబ్రివియేషన్ చూడండి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అనేటువంటిది. లేదు అంటే దాన్ని ఇలా కూడా కన్సిడర్ చేస్తారు, రాయల్ డిమోలిషన్ ఎక్స్ప్లోజివ్ అనేటువంటిదిగా. ఓకేనా, సో ఈ 2 అబ్రివియేషన్స్ అనేటువంటిది తీసుకుంటాం. అయితే ఈ
ఆర్డిఎక్స్ని అసలు ఫస్ట్ టైం ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది, ఇన్వెంట్ చేసినటువంటి ఆ సైంటిస్ట్ ఎవరు? ఎస్, మనకి 1898లో సో జార్జ్ ఫెడరిక్ హెనింగ్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ టైం వీటిని ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈయన ఒక జర్మన్ అనమాట, రైట్? సో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, దీన్ని ఈ కెమికల్ని ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. సో సెకండ్ వరల్డ్ వార్ నుంచి దీన్ని చాలా బల్క్ కంటెంట్లో మేజర్ కంట్రీస్ ఈ ఆర్డిఎక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఆర్డిఎక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. సో అయితే ఈ ఆర్డిఎక్స్కి సో మేజర్గా కొన్ని కంట్రీస్లో డిఫరెంట్ కామన్ నేమ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒకసారి దీన్ని సివిల్స్లో ఎలా రైజ్ చేస్తారు అంటే, ఇండియాలో ఆర్డిఎక్స్ అనేటువంటిది ఎలా కన్సిడర్ చేస్తారు? వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ఆర్డిఎక్స్ ఇన్ ఇండియా? ఈ ఓరియంటెడ్లో బిట్స్ అనేటువంటిది రైజ్ చేయడం జరిగింది. ఎస్, సో మన ఇండియాలో తీసుకున్నట్లయితే సైక్లోనైట్ అఫ్ కోర్స్ ఆర్డిఎక్స్ అని కూడా అంటాం, బట్ మేజర్గా సైక్లోనైట్ ఇలాంటి టర్మినాలజీని కూడా యూజ్ చేస్తాం. యూఎస్లో కూడా అంతే. ఓకే, చాలా కామన్గా సో లెస్ కామన్గా యూజ్ చేస్తారనమాట ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీ అనేది. సో సైక్లోనైట్. నెక్స్ట్ జర్మనీ కానీ రష్యా కానీ ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో తీసుకుంటే దీన్ని హెక్సోజన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు, హెక్సోజన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇటలీ ఇలాంటి వాటిల్లో సో T4 అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు, T4. ఓకే, యాక్చువల్గా ఈ ఆర్డిఎక్స్ అనేటువంటి ఈ టర్మ్ అనేది ఎక్కడి నుంచి కాయిన్ చేశారు అంటే, సో బ్రిటిష్ టర్మినాలజీ నుంచి కాయిన్ చేయడం జరిగింది. సో ఇండియాలో కానీ యూఎస్లో కానీ దీన్ని సైక్లోనైట్గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ జర్మనీ రష్యా ఫ్రాన్స్ హెక్సోజన్, ఇటలీలో T4 అనేది. ఓకే, రైట్. సో యాక్చువల్గా దీని కెమికల్ నేమ్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, సో దాని యొక్క కెమికల్ నేమ్ కనుక కన్సిడర్ చేసినట్లయితే ట్రైమిథలిన్ ట్రైనైట్రమైన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం అనమాట, ట్రైనైట్రమైన్. ఓకేనా, రైట్. అయితే ఈ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లోజివ్నెస్ని ఎలా ఇండికేట్ చేస్తారు, ఎలాంటి టర్మినాలజీని వాడతారు? ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ కావచ్చు, ఆటమ్ బాంబ్స్ అనేది కావచ్చు. ఓకే, హైడ్రోజన్ బాంబ్స్ ఆటమ్ బాంబ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ బాంబ్స్ అనేవి హైడ్రోజన్ బాంబ్స్. ఓకే, నెక్స్ట్ ఆటమ్ బాంబ్స్ అనేవి ఆటమ్ బాంబ్స్, రైట్. సో ఈ హైడ్రోజన్ బాంబ్స్లో యూజ్ చేసేటువంటి అంటే ఆ న్యూక్లియర్ రియాక్షన్ ఏది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిదిగా చెప్తాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అదే ఆటమ్ బాంబ్స్ అనేది తీసుకున్నట్లయితే వీటిలో ఉండేటువంటి ఆ కెమికల్ రియాక్షన్ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, దీనిలో ఉన్నదేమో న్యూక్లియర్ ఫిజన్, దీనిలో వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ అంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిదే పవర్ఫుల్ అనమాట. అయితే హైడ్రోజన్ బాంబ్ కావచ్చు, ఆటమ్ బాంబ్ కావచ్చు, లేదు అంటే ఈ ఆర్డిఎక్స్ అనేది కావచ్చు, ఇలాంటి ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ యొక్క ఎక్స్ప్లోజివ్నెస్ని ఏ టర్మినాలజీలో ఇండికేట్ చేస్తారంటే TNT అంటే ట్రైనైట్రోటోలిన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, ట్రైనైట్రోటోలిన్. ఓకేనా, సో TNT మీన్స్ నథింగ్ బట్ ట్రైనైట్రోటోలిన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకే, ట్రైనైట్రోటోలిన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, ట్రైనైట్రోటోలిన్. ఓకే, సో ఎస్ 1 ton ఆఫ్ TNT అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఎంతకి ఈక్వల్ అంటే 4.18 గిగాజౌల్స్కి ఈక్వల్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే గిగాజౌల్స్ అంటే నథింగ్ బట్ ఎంతండి 10⁹ జౌల్స్ అనేటువంటిదిగా 10⁹ జౌల్స్ అనేటువంటిదిగా చెప్తాం. లేదు అంటే సో మెగాటన్ అనేటువంటిది ఇలాంటి టర్మినాలజీస్ని కూడా యూజ్ చేస్తారనమాట. సో అంటే 1 PJ అనేటువంటిది పెటాజౌల్స్. ఇక్కడ పెటా అంటే 10⁻15 అనేటువంటిదిగా, పెటా అంటే 10⁻15 అనేటువంటిదిగా చెప్తాం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా యూజ్ చేసేటువంటి ఆ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్ని కూడా జనరల్గా మనం పెటాప్లాప్స్లో చెప్తాం. సో వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే ఈ 2021 నవంబర్కి కనుక తీసుకున్నట్లయితే నవంబర్ ఈ టైంకి కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్కి సో వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఫుగాకు అనేటువంటిది, జపాన్లో ఉన్నటువంటి ఈ ఫుగాకు అనమాట. ఎస్, దీనికి స్పీడ్ అనేది అరౌండ్ 415 పెటాప్లాప్స్ అని చెప్తాం. అక్కడ పెటా అంటే 10⁻15 క్యాలిక్యులేషన్స్ అనేటువంటిది, 10⁻15 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, రైట్. సో అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ TNT అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఈ రెక్టర్ స్కేల్ అనేటువంటిది కూడా డెవలప్ చేయడం జరిగింది. మీరు చూడండి, రెక్టర్ స్కేల్ మీద ఆ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది, రైట్. సో 6 అని 7 అని లేదంటే 5.5 అని ఇలాంటి వాటిని మనం ఎక్కువగా న్యూస్లో విని ఉంటాం. ఓకే, అసలు ఆ రెక్టర్ స్కేల్లో ఆ రీడింగ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి కాయిన్ చేశారు, వెయిట్ నుంచి ఆ స్టాండర్డ్స్ని తీసుకున్నారు అంటే TNT అనేటువంటి దాని నుంచే తీసుకోవడం జరిగింది. అంటే నేనేం
ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.6 to 20 kgs ఆఫ్ టీఎన్టీని తీసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసామనుకోండి, అప్పుడు వచ్చేటువంటి ఆ ఇంటెన్సిటీ ఎంత అయితే ఉంటుందో దాన్ని సో 1 అనేటువంటిదిగా రెక్టర్ స్కేల్ మీద 1 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. అదే 600 kgsని ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చేటువంటిది ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 అనేటువంటిదిగా. ఓకే, అదే 6 అనేది రావాలి అంటే ఈ రేంజ్లో అనమాట. 7కి 20 బిలియన్ కేజెస్ సో టీఎన్టీ అనేది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు సో ఈ ఎర్త్ మీద ఎంత ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుందో సో దాన్ని జనరల్గా 7 అనేటువంటిదిగా. అంటే సో ఈ స్కేల్ అనేటువంటిది ఎక్కడి నుంచి డెవలప్ చేశారంటే ఈ రెక్టర్ స్కేల్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఎర్త్క్వేక్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం యూజ్ చేసే రెక్టర్ స్కేల్ ఏదైతే ఉంటుందో సో ఇది కంప్లీట్గా టీఎన్టీని బేస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ యొక్క ఎక్స్ప్లోజివ్నెస్ని టీఎన్టీ టర్మినాలజీలో ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. 2020లో లెబనాన్ అనేటువంటి ఏరియాలో లెబనాన్లో బీరూట్ అనేటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బీరూట్లో 2750 kgs 2750 టన్స్ అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది ఎక్స్ప్లోడ్ అవటం జరిగింది. సో దీనివల్ల ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది వచ్చిందంటే రెక్టర్ స్కేల్ మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3.3 అనేటువంటిది ఆ మ్యాగ్నిట్యూడ్ 3.3గా ఉంది అనమాట. ఓకేనా, రైట్. సో అంటే ఈ అమ్మోనియం నైట్రేట్ అది ఒక ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్. సో అది క్రియేట్ చేసే ఎక్స్ప్లోజివ్నెస్ని టీఎన్టీలో ఏ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ యొక్క ఎక్స్ప్లోజివ్నెస్ అయినా మోస్ట్లీ మనం టీఎన్టీస్లో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ రెస్పాన్సిబుల్ కెమికల్ ఏమని చెప్తున్నాం, లెబనాన్ బ్లాస్ట్కి అమ్మోనియం నైట్రేట్. ఈ అమ్మోనియం నైట్రేట్ని ఒకప్పుడు ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే సో నైట్రోజన్ సప్లయర్గా యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, నైట్రోజన్ సప్లయర్ అంటే నైట్రోజన్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. నైట్రోజన్ ఫెర్టిలైజర్గా యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో అమ్మోనియం నైట్రేట్ NH4NO3 అనేటువంటిది తీసుకుంటే దీనిలో నైట్రోజన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అమ్మోనియం నైట్రేట్ అప్రాక్సిమేట్లీ 46%గా కన్సిడర్ చేస్తాం. 46%గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. సో మనం యూరియా, అమ్మోనియా, సో ఇలాంటివి నెక్స్ట్ DAP డై అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ ఇలాంటివి ఎలా అయితే నైట్రోజన్ సప్లయర్స్గా వాడుతున్నామో ఒకప్పుడు దీన్ని కూడా యూజ్ చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇది వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ అనమాట, రైట్. సో ఇది లెస్ దాన్ 300 అమ్మోనియం నైట్రేట్ అనేది తీసుకుంటే అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది కన్సిడర్ చేస్తే సో లెస్ దాన్ 300 ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మోర్ దాన్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే లెస్ దాన్లో కనుక తీసుకున్నాం అనుకోండి సో మోస్ట్లీ ఇది ఎగ్జిబిట్ చేసేది నైట్రోజన్ని, అట్ ద సేమ్ టైం వాటర్ ఇలాంటి డెరివేటివ్స్ని. ఓకేనా, నైట్రస్ ఆక్సైడ్ నెక్స్ట్ వాటర్ ఇలాంటి డెరివేటివ్స్ని ఇది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. N2O అంటే దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటాం. లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ అనమాట N2O అంటే. సో బిలో 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది ఇలా డిసోసియేట్ అవుతుంది. అదే అబౌవ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నట్లయితే సో దీని నుంచి మనకి ఏమొస్తాయి అంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఇలాంటి డెరివేటివ్స్ వస్తాయి. నెక్స్ట్ మాయిశ్చర్ అనేటువంటిది కూడా ఎమిట్ అవటం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మాయిశ్చర్ ఇలాంటివి కూడా ఎమిట్ అవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ ఈ రెండు కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యి ఎలా కన్వర్ట్ అవుతాయి, NO2 నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్. ఓకే, సో అయితే అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, రైట్. సో ఒకవేళ అక్కడ NO2 గ్యాస్ కనుక రిలీజ్ అయిందంటే సో మోస్ట్లీ మనకి అక్కడ మోర్ దాన్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నట్టే మీనింగ్ అనమాట. ఎస్, సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదిగోండి లెబనాన్లో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో రెడిష్ బ్రౌన్ కలర్ అనేటువంటిది రావటం జరిగింది, రైట్. రెడిష్ బ్రౌన్ అనేటువంటి కలర్ సో ఫామ్ అవటం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఈ కలర్ ఏదైతే ఉంటుందో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్, ఎస్. సో జిలెటిన్ స్టిక్స్ అనేవి
ఈ జిలెటిన్ స్టిక్స్లో ఎలాంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని యూస్ చేస్తారు? సో దీనిలో యూస్ చేసేది నైట్రోగ్లిజరిన్ అనమాట. నైట్రోగ్లిజరిన్ ఆర్ నైట్రోగ్లైకాల్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తారు. సో వీటికి ఏం కలుపుతారంటే సాల్ట్ పేటర్స్, అంటే సోడియం నైట్రేట్ అనేది కావచ్చు, లేదంటే పొటాషియం నైట్రేట్, సమ్ వుడ్, ఇలాంటి పల్ప్, ఇలాంటి డెరివేటివ్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నైట్రోగ్లిజరిన్ ఆర్ నైట్రోగ్లైకాల్ వీటికి సోడియం నైట్రేట్ ఆర్ పొటాషియం నైట్రేట్ ఇలాంటి డెరివేటివ్స్ని సో వుడ్ పల్ప్ వీటితో క్లబ్ చేసి యాడ్ చేస్తారు. సో దీన్ని ఏమంటామంటే సో జిలెటిన్ స్టిక్స్లో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ అమ్మోనాల్. సో నెక్స్ట్ వన్ అమ్మోనాల్. సో ఈ అమ్మోనాల్లో ఉన్నటువంటి ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అమ్మోనియం నైట్రేట్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తారు. ప్లస్ దీనికి అడిషనల్గా ఏం వాడతారంటే అల్యూమినియం పౌడర్ అనేటువంటి వాటిని యూస్ చేస్తారు. అల్యూమినియం పౌడర్. సో దీన్ని ఏమంటాం? అమ్మోనాల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అమ్మోనాల్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ అమ్మోటాల్. ఓకే, సో అమ్మోటాల్ అంటే దీనిలో అమ్మోనియం నైట్రేట్ ఇలాంటి వాటిని యూస్ చేస్తాం, ఇలాంటి కెమికల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు 20% TNT ట్రైనైట్రోటోలిన్ అనేటువంటి వాటిని కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? అమ్మోనియం నైట్రేట్ ప్లస్ 20% TNT, దీన్ని ఏమంటాం? అమ్మోటాల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అమ్మోటాల్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, డైనమైట్ ఇన్వెంట్ చేసింది ఈయనే, డైనమైట్ అనేటువంటిది. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ నోబెల్ ప్రైజ్గా కూడా కన్సిడర్ చేస్తాం. అనమాట. అయితే ఈ డైనమైట్లో ఉండేటువంటి ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి అంటే నైట్రోగ్లిజరిన్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ గ్లిజరాల్. సో ట్రైనైట్రేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో నైట్రోగ్లిజరిన్ ఇలాంటి డెరివేటివ్స్కి సో సోడియం నైట్రేట్ ఇలాంటి కాంపౌండ్స్ని యాడ్ చేస్తారు. సో ఈ కాంపోజిషన్ని ఏమంటామంటే నథింగ్ బట్ డైనమైట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. డైనమైట్. ఓకేనా? రైట్. సో ఇవి ఓవరాల్గా యూస్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. రైట్. థ్యాంక్ యూ.